నమస్తే. ఇప్పుడు మనం ఏడున్నామంటే ఒక చెరువు. ఇది మన వెనక కనిపించేది చెరువు. మనం ఒక చెరువు కట్ట మీద నిలబడి మాట్లాడుతున్నాము. అన్ని చెరువుల లెక్కనే ఈ చెరువు. దీని ప్రత్యేకత ఏందనుకుంటారా? ఇది ఆషమాసి చెరువు కాదు, మామూలు చెరువు కాదు. ఈ చెరువు పేరు కోడి చెరువు అంటారు. ఈ కోడి చెరువుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కబ్జా పెట్టింది. 10 ఎకరాలు 10 ఎకరాలు కబ్జా పెట్టి చెరువులో మనకి కనిపిస్తుంది కదా, ఈ ఫెన్సింగ్ వేసి ఇటుపక్క ఎవరు రాకుండా ఈ చెరువు కట్ట మీద ఒక 4-5 ముళ్ళ కంచెలు వేసి 4-5 పెద్ద పెద్ద కంప చెట్లని కొట్టేసి అడ్డం వేసి రాకుండా అడ్డం వేసి ఇక్కడ ఎవరు రాకుండా. అసలు మామూలుగా చెరువు అంటే పశువులు వస్తాయి, పశువులు మేపుకుంటోళ్ళు, ఊరోళ్ళు మన చెరువు కాడికి వస్తారు. ఈ చెరువుల ఇదే జెన్వాడ గ్రామ ప్రజలు, మోకిళ్ళ గ్రామ ప్రజలు బతుకమ్మ పండుగ ఆడుకొని బతుకమ్మల్ని చెరువులు వేసుకుంటారు. కానీ ఈ బతుకమ్మలను చెరువులు వేసుకున్నానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే పవనాల్ సారు ఈ చెరువును 10 ఎకరాలు కబ్జా పెట్టేసి మాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు రాకుండా చుట్టూ చెరువు చుట్టూ ఏమో ముళ్ళ కంచెలు, కట్ట మీదకి రాకుండానేమో చెరువు చుట్టూ ఏమో ఇనుప ముళ్ళు వేసిండ్రు, కట్ట మీదకి రాకుండానేమో ముళ్ళ కంచెలు వేసి 4-5 జాగాలలో 7 కడ కంపలు కొట్టేసి ఇది చేసారు. కట్ట మీద ఇదే చెరువు కట్ట మీద కట్టమైసమ్మ తల్లి ఉంటుంది. ఆ కట్టమైసమ్మను కూడా మొక్కుకోనియకుండా, కట్టమైసమ్మకి ఊరోళ్ళు మొక్కులు చెల్లించుకొని పూజలు చేసుకుంటారు కదా. ఏ ఊర్లోనైనా అమ్మవార్లు కట్టమైసమ్మలు ఉంటారు. ఆ కట్టమైసమ్మల కాడికి ఏదో మొక్కుకుంటారు, కోడినో మేకనో ఆమెకు సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు, ముడుపు చెల్లించుకుంటారు మొక్కులు. కానీ ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం అని మాట్లాడే పవన్ కళ్యాణ్ అని మాట్లాడతారు కదా. మరి ఈ కట్ట మీద మైసమ్మని ఎందుకు పడబెట్టించినావు? వీరికి ఎవరు రాకుండా ఎందుకు కంచెలు వేపించినావు? ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర రాజకీయాలు మాట్లాడవద్దు అంటారు. మరి ఆంధ్రలో వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జాలు చేయొచ్చా? చెరువు కబ్జాలు చేయొచ్చా? ప్రకృతి అంటావు, సనాతన ధర్మం అంటావు, ఆవులు అంటావు, గోవులు అంటావు, చెట్లు అంటావు. అడవి నీకు ఎప్పుడైనా అమ్మలాగా కనిపించిందా అంటావుగా. మరి చెరువు అమ్మలాగా కనిపించలేదా నీకు? సినిమాల వరకేనా నీ డైలాగులు, స్క్రిప్టులు, నీ డైలాగులు, నీ స్పీచ్లు అన్ని కూడా జస్ట్ కెమెరాల ముందేనా? నిజ జీవితంలో ఉండవా? మభ్యపెట్టి మత్పరిచ్చి ఓట్లు వేసుకున్నావు. సరే, అధికారంలోకి వచ్చి మీరు డిప్యూటీ సీఎం అయినావు, ఏదో అదృష్టంతో అయినావో ఎట్లయినావో. మరి ఈ కబ్జాలు పెట్టడం ఈ కథలు ఏందే? కబ్జాల కథలు. పువ్వులు రాకుండా కంచెలేస్తావా? 10 ఎకరాల భూమి తెలంగాణ గడ్డ మీద నువ్వు కబ్జా పెట్టి నీ గురించి మాట్లాడినందుకు 11 రోజులు అన్నం తినలేదు కదా తెలంగాణ వస్తే. నువ్వు 11 రోజులు అన్నం తినవి 10 ఎకరాల భూమి తెలంగాణలో ఎట్లా కబ్జా పెట్టినావు? ఏ ముఖం పెట్టుకుని కబ్జా పెట్టినావు? పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకునే దమ్ముందా అని మాట్లాడతారు కదా. ఏమంటారు, నీ చెంచగాళ్ళు తెలంగాణలో. అసలు నీకు సిగ్గుందా హైదరాబాద్కు తెలంగాణకి రావడానికి? 11 రోజులు అన్నం తినవి, మళ్ళీ నీకు ఎందుకు రావాలి? నీ ఇల్లు ఇన్నే ఉంటుంది, నీ భూములు ఇన్నే ఉంటాయి, నీ ఫామ్ హౌస్ ఇన్నే ఉంటుంది, నీ బిజినెస్ ఇన్నే ఉంటుంది, నీ షూటింగ్లు ఇన్నే అవుతాయి, నీ సినిమాలు ఇన్నే నడుస్తాయి నైజాంలా తెలంగాణలో. మళ్ళీ నువ్వు తెలంగాణ మీద గొంతు పీకల దాకా విషయం పెట్టుకొని మాట్లాడుతావు. ఒకసారేమో తెలంగాణలో దిష్టి దాకి కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతున్నాయి అంటావు, ఇంకోసారేమో తెలంగాణ వస్తే అన్నమే తినలేదంటావు, ఇంకోసారేమో తెలంగాణ చూసి నేర్చుకోవాలంటావు. ఏం మాట్లాడుతావో, ఏం చేస్తావు, దీనికి సమాధానం చెప్పాలను. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తిననోనివి 10 ఎకరాల భూమి చెరువులో ఎట్లా కబ్జా పెట్టినావు నువ్వు చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది, నువ్వు చెప్పాలి. కనిపిస్తుంది ఇదంతా చెరువును మొత్తం ఎక్కడికక్కడ మట్టి వచ్చేసి దీన్ని ఒక ఫామ్ ల్యాండ్ లాగా చేసి పడేసిండు. ఇది చంద్రబాబు నాయుడు నేర్పిన కబ్జా బుద్ధా, లేకపోతే మీ అన్నలు చెప్పిర్రా? ప్రధానమంత్రి మోడీ చెప్పిండా పెత్తనాలు చేయడము? తెలంగాణ మీ విషయం కాక మీరు బతికేది ఈడ, మీ వ్యాపారాలు, మీ బతికి మీ అంత ఉంటాయి, మీ బతికే ఈడ ఉంటుంది. మళ్ళీ మా మీద బతుకుంటా, మా దగ్గర బతుకుంటా, మా మీదనే తెలంగాణ మీదనే విషం కక్కుతూ పెత్తనాలు చెల్లించడానికి చూస్తారా? చెప్పు, ఈ 10 ఎకరాలకు సమాధానం చెప్పు. నేను ఎవడు వద్దంటలేడు, రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. కానీ ఈ విష ప్రయోగాలు, మీ రాజకీయ ఏమంటారు కుతంత్రాలు తెలంగాణ మీద చేయకండి. తెలంగాణ ఎవరి జోలికి రాదు, ఎవరిని ఏమనదు. కానీ తెలంగాణ ఏమన్నంటే బగ్గున మంటే మండుతుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మన సనాతని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెంచుకుంటున్న ఆవులు, గోవులు. అవి ఊరోళ్ళ ఆవులు ఈ చెరువులో నీళ్ళు తాగకుండా కంచెలేస్తాడు. ఆయన గోవులని ఇలా వదిలేసిండు. ఇదంతా చెరువే. మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇదంతా కోడి చెరువు. ఇదంతా రైట్. ఇదేమో కోడి చెరువు. ఈ కోడి చెరువుల నడి చెరువుల కంచేస్తాడు. నడి చెరువు అవతలేమో ఊరు చెరువు అంటాడు. ఈ చెరువు యువతల చెరువు మధ్యలో కంచేసి, ఈ చెరువు మేము కొనుక్కున్నాం, ఈ 10 ఎకరాలు మా పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నారు అని చెప్పేసి ఇక్కడ వచ్చి
ఈ సైట్ మేనేజర్ ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసే ఒక జీతగాడు ఇది మా పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నారు, ప్రకృతి ప్రేమికుడు అని చెప్తాడు. ప్రకృతి ప్రేమికుడు అయితే 4 చెట్లు పెంచాలి, 4 జీవాలను పెంచుకోవాలి. సరే నువ్వు జీవాలను పెంచుకుంటున్నావు కానీ చెరువులను కబ్జా చేస్తే ప్రకృతి ప్రేమికుడు ఎట్లయితే చెరువులను కాపాడాలి. ఈ చెరువును నువ్వు కబ్జా చేసినావా లేదా నువ్వు చెప్పాలి. ఇది ప్రజల చెరువా కాదా అని దీనికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రి, రెవెన్యూ మంత్రి వాళ్ళు అనౌన్స్ చేయాలి, వాళ్ళు చెప్పాలి ఈ చెరువు దీని మీద వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టాలి. 3-4 రోజులుగా ఇంత వివాదం అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇంత స్పందన లేదు. హైడ్రా ఎక్కడ పోయింది? హైడ్రా ఎందుకు రాదు మరి చెరువు దగ్గరికి, ఈ కోటి చెరువు దగ్గరికి? పవన్ కళ్యాణ్ కదా అని వదిలేస్తారా? చిన్న చిన్న బడుగు పక్క జీవులు అయితే సున్నం చెరువు అని మాదాపూర్ల, కోకాపేట్ల, కూకట్పల్లిలా, మలక్పేట్ల, మూసి ఒడ్డున ఇండ్లన్నీ ఉలగొడతారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక చెరువు కబ్జా పెడితే సర్కారు స్పందించదా? సర్కారు పట్టించుకోదా? సర్కారు రాదా? ఇక్కడికి హైడ్రా అధికారి రాదా? రంగనాథ్ గారికి కనిపిస్తలేదా ఇది? అంటే ఎందుకు రారు? పవన్ కళ్యాణ్ అయితే వదిలేస్తారా? మరి నాగార్జున అయితే గులగొట్టిరు కదా. అంటే పవన్ కళ్యాణ్ అయితే ఒక తిరిగా, నాగార్జున అయితే ఒక తిరిగా, చిరంజీవి అయితే ఒక తిరిగా. ఎట్లా పవన్ కళ్యాణ్ ఇది నీకు ఎట్లా వచ్చింది? నీకు ఏ వారసత్వ ప్రకారం వచ్చింది? మీ అన్నగా ఉన్నాడా? మీ నాయనగా ఉన్నాడా? మీ తాత ముత్తాతలకు వెళ్ళి చెరువు దీని మీద మీకు ఏమన్నా పట రాసి ఉందా? ప్రజల చెరువును ఎక్కడికి కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎవ్వరు రాకుండా, ఈ ఫెన్సింగ్ ఏంది? ఇది చెరువులో ఉన్న ఫెన్సింగ్ వేస్తారా? అసలు చెరువులోకి వెళ్ళి ఒక్క చుక్క నీళ్లు బయటికి పోవద్దు అక్రమంగా. ఇగో అక్కడ చూడండి, చెరువులో పుట్వాలు వేసి ఈ పైపుని ఈ చెరువు నీళ్ళని ఆడ పైప్ వేసి మొత్తం ఇట్లా తరలించుకొని ఆడ గడ్డి పెంచుతున్నారు. ఈయన సనాతని కదా, ఆవులు పెంచుతాడు కదా, ఆవుల కోసం గడ్డి పెంచుతున్నాడు. నువ్వు ఆవులు పెంచుకో, బర్రెలు పెంచుకో, మేకలు పెంచుకో, కుక్కలు పెంచుకో, ఇంకేమైనా పెంచుకో. అవిటి బతికే నీకే చట్టపరంగా 10 ఎకరాలు 20 ఎకరాలు నీకు ఉన్న శక్తి మేరకు 100 ఎకరాలు కొని దానికి వేసుకో ఫెన్సింగ్. తెలంగాణ భూములకు నువ్వు కబ్జా పెట్టి కాదు, తెలంగాణ చెరువులను కబ్జా పెట్టి కాదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కదా పక్క రాష్ట్రానికి, ఇలా గురువు గారి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం కదా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద స్పందించాలి, రెవెన్యూ మినిస్టర్ స్పందించాలి, ఇరిగేషన్ మినిస్టర్ స్పందించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి దీని మీద స్పందించి ప్రభుత్వం స్పందించి హైడ్రా కమిషనర్ వీడికి వచ్చి ఇది ప్రభుత్వ చెరువా కాదా, ఇది ప్రభుత్వం పరిధిలో ఉందా లేదా, ఇది ఆక్రమణకు గురైందా లేదా, కబ్జాకు గురైందా లేదా అని చెప్పాలి. చెప్పకపోతే మీరే పవన్ కళ్యాణ్కి చెరువు అప్పచెప్పినట్టు అవుతుంది.